చిరంజీవిపై అసెంబ్లీలో కామినేని చేసిన కమెంట్స్ పెద్ద వివాదానికి దారితీస్తుందని చెప్పొచ్చు. అయితే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కామినేని వ్యాఖ్యలకి బాలకృష్ణ విమర్శలు కూడా తోడయ్యాయి. అయితే జగన్ చిరంజీవిపై తీవ్రంగా కమెంట్స్ చేశారు బాలకృష్ణ. ఇదే అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో కామినేని అలాగే బాలకృష్ణ కమెంట్స్ పై కూడా పెద్ద ఎత్తున రచ్చ అయితే మొదలైంది. కానీ చివరికి చిరంజీవి స్పందనతో కామినేని ఇరుక్కుపోయారని చెప్పొచ్చు. ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలని అనుకున్నారు కామినేని. అదే దిశగా ఆయన ప్రయత్నాలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సభలో తాను చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డుల నుంచి తొలగించాలంటూ కూడా స్పీకర్కు కామినేని విజ్ఞప్తి చేశారు. సో ఆయన విజ్ఞప్తిని స్పీకర్ యాక్సెప్ట్ చేశారు. కామినేని కమెంట్స్ను తొలగిస్తామంటూ కూడా స్పీకర్ చెప్పడం జరిగింది. సో ఎక్కడ నేను ఇరుక్కుపోతానో అన్నట్టుగా కూడా ఇప్పుడు కామినేని ముందు జాగ్రత్తగా ఆ రికార్డుల నుండి తన వ్యాఖ్యలను తొలగించండి అంటూ కూడా స్పీకర్కి విజ్ఞప్తి చేశారు. సో ఆయన మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఒకసారి కామినేని మాట్లాడిన మాటలు మనం చూద్దాం. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా మీ అభ్యర్థనని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం. సముచితమైన నిర్ణయమే. మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తాను. ధన్యవాదాలు. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా మీ అభ్యర్థనని స్పీకర్ గారికి విన్నవించి అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడం కోసం మా ప్రతినిధి వెంకట్ లైన్లో ఉన్నారు. ఎస్ వెంకట్, కామినేని వ్యాఖ్యలైతే ఇప్పుడు తీవ్ర దుమారం రేపిందని చెప్పొచ్చు. అయితే సభలో తాను చేసిన కమెంట్స్ని రికార్డుల నుంచి తొలగించాలంటూ స్పీకర్కు ఆయన విజ్ఞప్తి కూడా చేశారు. సో ఎందుకు ఈ విజ్ఞప్తి చేయాలని ఆయనకు అనిపించింది? అంటే రాజకీయ పరంగా ఆయనకి ఏమైనా ఒత్తిడి వచ్చిందా? వాస్తవానికి కౌశల్య గత 3 రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటుకి సినిమా వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా ఆ రోజు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ మెగాస్టార్ చిరంజీవి విషయంలో కానీ, అలాగే సినిమా ప్రముఖులు ఇతర రాజమౌళి కానీ, మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, ఇతర హీరోలు, దర్శకులు, నిర్మాతల విషయంలో ఆయన అనుసరించిన వైఖరి అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ముఖ్యంగా కారును బయట ఆపి వాళ్ళని లోపలికి రమ్మని చెప్పడం, ఆ తర్వాత చిరంజీవి జగన్ ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు, అంటే ఆయన విజ్ఞప్తి చేస్తూ మాట్లాడినటువంటి మాటలపై ఇటు మెగా అభిమానులతో పాటుగా రాజకీయ వర్గాలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దీని గురించి 3 రోజుల క్రితం అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ జగన్ మనస్తత్వం గురించి, అంటే జగన్ సైకో మనస్తత్వం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే చిరంజీవిని అలాగే ఇతర సినిమా ప్రముఖులను ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి అనే దానిపై ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. సురేఖ అంటే చిరంజీవి సతీమణి సురేఖతో పాటు కలిసి వెళ్ళినప్పుడు ఆయన ఎలా ప్రవర్తించారు, ఆ తర్వాత సినీ ప్రముఖులతో కలిసి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించారు, పోసాని కృష్ణమురళికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు వంటి అంశాలను కూడా అక్కడ ఆయన ప్రస్తావించారు. ఆ తర్వాత దీనిపై హీరో అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని అంటే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల విషయంలో కాస్త అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరంజీవిని ఎవరూ గట్టిగా అడగలేదని, అలాగే తనకు అవమానం జరిగిందని, తాను రానున్నానంటూ కూడా బాలకృష్ణ కొన్ని కామెంట్స్ చేశారు. ఇక ఆ తర్వాత నుంచి కూడా పరిస్థితిలో కాస్త అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ వ్యవహారం విషయంలో కాస్త అసహనం వ్యక్తం చేశారు. అంటే చీఫ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వద్ద కూడా ఈ అంశం గురించి మాట్లాడారు. అసలు ఎందుకు కూటమి ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, మొన్న బోండా ఉమా విషయంలో కూడా ఇలాగే జరిగింది, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ బాలకృష్ణ ఇలా బహిరంగంగా మాట్లాడుకోవడం, అసెంబ్లీ వేదికగా మాట్లాడుకోవడం ప్రభుత్వ ప్రతిష్టకు అలాగే ఎన్డీఏ కూటమికి కూడా ఇబ్బందికరంగా మారిందంటూ కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితోనే ఆ విషయం తెలుసుకున్నటువంటి కామినేని శ్రీనివాస్ తాను ఏదైతే సినిమా పరిశ్రమ గురించి మాట్లాడానో ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా రికార్డుల నుంచి తొలగించాలంటూ కోరారు. అయితే దీనిపై బాలకృష్ణ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఆ తర్వాత చిరంజీవి స్పందించినా సరే ఆయన నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు. ఎస్, అయితే చిరంజీవి స్పందన తర్వాత కామినేని ఇరుక్కుపోయారని చెప్పి అనొచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకనంటే ఈ వ్యవహారం ఎట్లా మారిందంటే జనసేన వర్సెస్ టీడీపీగా మారిపోయింది. సభలో ప్రతిపక్షం లేకపోయినా సరే జనసేన వర్సెస్ అంటే వ్యాఖ్యలు చేసింది బీజేపీ, అలాగే వాటికి కౌంటర్ ఇచ్చింది టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. కానీ వాతావరణం మాత్రం సోషల్ మీడియా వేదికగా, ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా జనసేన వర్సెస్ టీడీపీగా మారిపోయింది. అటు చిరంజీవి అభిమానులు కూడా ఈ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళ లేఖను కూడా విడుదల చేసి బాలకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందంటూ కూడా డిమాండ్ చేశారు.
ఇక చిరంజీవి కూడా ఈ విషయంలో అదే రోజు బాలకృష్ణ కామెంట్స్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే తాను కూడా రియాక్ట్ అయ్యారు. ఇక అక్కడి నుంచి కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందట టీడీపీ అధిష్టానం కూడా ఈ విషయంలో కాస్త సీరియస్ గా కావటంతోనే కామినేని శ్రీనివాస్ వెంటనే రిప్లై ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్, అయితే ఈ అంశం తర్వాత ఇంకొక చర్చ కూడా నడిచింది. అదేంటంటే ఇప్పుడు మిత్రపక్షంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన అన్నిటికీ ఇప్పుడు సర్దుకుంటూ పోవాల్సి వస్తుంది అనేది కూడా జనసైనికులు అంటూ ఉన్నారు. అది ఎంతవరకు నిజంగా అనిపిస్తుంది? అంటే దాన్ని ఖచ్చితంగా అవును అని చెప్పలేము, ఇటు కాదని చెప్పలేము. ఎందుకనంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంటే ఈ మధ్య ఇన్సిడెంట్స్ కూడా అలానే అనిపిస్తూ ఉన్నాయి కదా, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు తరచుగా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. అవును, బోండా ఉమ కూడా మొన్న పంచాయతీరాజ్ విషయంలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దానిపై పవన్ కళ్యాణ్ కూడా కాస్త అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయనకు ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తాజాగా కూడా దీనికి సంబంధించి పయ్యావుల కేశవన్ అడిగి చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక బాలకృష్ణ వర్సెస్ కామినేని వ్యవహారం చంద్రబాబు సభలో ఉండగానే జరిగింది. చంద్రబాబు కాసేపట్లో ప్రసంగిస్తారనగా వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, బాలకృష్ణ ఇచ్చిన సమాధానం కాస్త వివాదాస్పదం కావడంతోనే కాస్త అటు ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. కానీ ఇక్కడ జనసేన అంశం అనేది చిరంజీవి అభిమానులు, అలాగే కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు చిరంజీవి విషయంలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా జగన్ కు వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ చిరంజీవి విషయంలోనే కాస్త అంటే అభిప్రాయ భేదాలు ఏర్పడి చిరంజీవి కొంచెం అంటే జగన్ కు కొన్ని సందర్భాల్లో మద్దతు తెలపడం, ఆ తర్వాత మళ్ళీ అంటే జగన్ గురించి ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోవడం, అంటే ఆయన అవమానించిన విషయంలో టీడీపీ ఆయనకు మద్దతుగా నిలిచినా సరే తనను అవమానించలేదంటూ చిరంజీవి మాట్లాడటం అంటే కాస్త టీడీపీ కార్యకర్తలు కూడా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ వ్యవహారంలో జన సైనికులు ఎంటర్ అయిన తర్వాతనే కాస్త పరిస్థితి వివాదాస్పదంగా మారింది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ గానీ అటు జనసేన మంత్రులు గానీ ఎమ్మెల్యేలు గానీ ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. కాబట్టి జనసేన అంటే అది కార్యకర్తల అభిప్రాయం మాత్రం. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో సర్దుకుని పోవాల్సి వస్తుంది అనేది కేవలం అది కార్యకర్తల అభిప్రాయం మాత్రమే, కానీ అది జనసేన పార్టీకి సంబంధం లేదనేది నా అభిప్రాయం. ఎస్, మొత్తానికైతే ఈ అంశానికి సంబంధించి కామినేని హాట్ కమెంట్స్ చేశారు. అయితే తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రికార్డుల నుంచి తొలగించండి అంటూ కూడా ఆయన స్పీకర్ ని విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. సో అదే విధంగా బాలకృష్ణ గారు కూడా అలా చేసే అవకాశం కనిపిస్తుందా? ఆ తర్వాత నుంచి బాలకృష్ణ దీనిపై అంటే చిరంజీవి గానీ లేదా ఇతరులు గానీ మాట్లాడినప్పుడు బాలకృష్ణ ఎక్కడా కూడా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత అంటే బాలకృష్ణను ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు అంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ బాలకృష్ణ మాత్రం మీడియా ముఖంగా గానీ అటు సోషల్ మీడియాలో గానీ అలాగే ఇటు మా అసెంబ్లీలో గానీ, ఆ తర్వాత మళ్ళీ ఆయన అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో కూడా బాలకృష్ణ అసెంబ్లీలో కనపడలేదు. అటు ప్రసంగించడానికి కూడా అంటే ఆయన అందుబాటులో లేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో బాలకృష్ణ మాట్లాడకపోవచ్చు అనేది టీడీపీ కార్యకర్తల అలాగే నాయకుల అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. ఎస్, అయితే ఇలా తరచుగా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రాజకీయ పరంగా ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది, ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి సందర్భాలనేవి? ఖచ్చితంగా ఇది టీ కప్ లో తుఫాన్ గానే చెప్పుకోవచ్చు కౌశల్య. ఎందుకనంటే ఇవన్నీ చిన్న వివాదాలు. కాకపోతే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదాన్ని హైలైట్ చేయడం, అలాగే మీడియా కూడా కొన్ని విషయాల్లో అంటే బాలకృష్ణ వ్యాఖ్యల విషయంలో కాస్త మీడియా కానీ లేకపోతే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యల విషయంలో అలాగే చిరంజీవి లేఖ విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడమే జనసేన అభిమానులుగా అటు సోషల్ మీడియా కూడా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించడంతో వివాదం ఇక్కడి వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి రాజకీయ పరంగా అంటే మూడు పార్టీల మధ్య బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కాకపోతే భవిష్యత్తులో టీడీపీ కానీ బీజేపీ ఎమ్మెల్యేల వైఖరి కానీ ఖచ్చితంగా మారాల్సి ఉంటుంది. మాట్లాడే పద్ధతి మారాలి. అలాగే బాలకృష్ణ విషయంలో కానీ అలాగే బోండావమ్మ కానీ లేదా ఇతరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మాట్లాడే విషయంలో కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, చిరంజీవిపై అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని చేసిన వ్యాఖ్యలైతే తీవ్ర దుమారం రేపింది. సో ప్రస్తుతానికైతే ఈ వ్యాఖ్యలకే మళ్ళీ బాలకృష్ణ విమర్శలు చేయడం, మరి ఆ విమర్శలు కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉండడం అయితే ఇప్పుడు నిజంగానే హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. రాజకీయాల పరంగా జగన్ అండ్ చిరంజీవిపై తీవ్రంగా కమెంట్స్ చేశారు బాలకృష్ణ. ఇప్పుడు సోషల్ మీడియాలో కామినేని బాలకృష్ణ కమెంట్స్ పై తీవ్రమైన రచ్చ కూడా నడిచింది. చిరంజీవి స్పందనతో ఒక రకంగా కామినేని ఇరుక్కుపోయారనే చెప్పొచ్చు. అయితే ఈ మొత్తం వివాదానికి నాకెందుకు ఇదంతా అన్నట్టుగా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు కామినేని. ఇదే నేపథ్యంలోనే సభలో తాను చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డుల నుంచి తొలగించండి అంటూ కూడా స్పీకర్ కు కామినేని విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన చేసిన విజ్ఞప్తిని మన్నించి స్పీకర్ కామినేని కమెంట్స్ ను తొలగిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది.